జూనియర్ కాలేజ్, ఐఐటి, జేఈఈ, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. ఇప్పుడు మార్కెట్ అప్డేట్ చూద్దాం ఒకసారి. పోస్ట్ మార్కెట్ ఎలా ఉంది ఏంటి మనతో డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు జీవి సత్యనారాయణ గారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. సో ఇప్పుడే మార్కెట్ అప్డేట్ అయితే వచ్చింది. సో మార్కెట్ అప్డేట్ గురించి చూద్దాం. ఫస్ట్ మనము సెన్సెక్స్ ఎలా ఉంది ఏంటి ఒకసారి చూద్దాం సార్. సెన్సెక్స్ చూస్తే ఈరోజు 82,249 దగ్గర ఉంది, -477 దగ్గరకు పడిపోయింది. నిఫ్టీ 50 చూసుకుంటే ఈరోజు 25,082 దగ్గర ఉంది, -138 దగ్గర ఉంది. సెన్సెక్స్ వచ్చేసి లాస్ట్ ఇయర్ మనకి ఆల్ టైమ్ హైయెస్ట్ వచ్చేసి 85,571, అది కూడా మనకి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో ఉంది. ఇంకా నిఫ్టీ 50 కూడా సేమ్ డే సెప్టెంబర్ 2024 లో హైయెస్ట్ 26,000 దగ్గర ఉండింది. ఇప్పుడు చూసుకుంటే మనకి 25 దగ్గర అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది. సేమ్ సెన్సెక్స్ కూడా 85 దగ్గర ఉన్నది 82కి పడిపోయింది ఇవాళ. సో మార్కెట్ ఎలా ఉంది ఏంటి ఈ రోజు అప్డేట్ ఒకసారి చెప్తారా? ఓకే, ఇప్పుడు ఈరోజు పట్టానికి ఒకటి ప్రాఫిట్ బుకింగ్ అంటారు. 542.47 పాయింట్లు బిఎస్సి సెన్సెక్స్ ఫాలో అవడం జరిగింది. మన ఎన్ఎస్సి వచ్చేటప్పటికి మనకి ఎన్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్తే తెలుస్తుంది మీకు. ఎవరైతే 157.80 ఫాలో అవడం జరిగింది, 25,062.10 డౌన్. ఇప్పుడు ఏదైతే 542లో 30 కంపెనీలు ఉంటాయి బిఎస్సి సెన్సెక్స్, 30లో 6+లో ఉన్నాయి, 24 మైనస్లో ఉన్నాయి. ఇవాళ టాప్ లీడర్స్ అంటే ఎటర్నల్, టాటా మోటార్స్, సన్ ఫార్మా, టాటా స్టీల్, టాటా కంపెనీలు పాజిటివ్లో ఉన్నాయి. టైటాన్ కూడా పాజిటివ్లోనే ఉంది ఇవాళ. ఎటర్నల్, జొమాటో వాళ్ళది కూడా పాజిటివ్లోనే ఉంది. అంటే ఇవి టాప్ గెయినర్స్. అయితే ఇవాళ జరిగింది ఏంటంటే షార్ట్ ప్రాఫిట్ బుకింగ్. నిన్న జపాన్ వాళ్ళతోటి ట్రేడ్ డీల్ జరగడం వలన మార్కెట్లు పాజిటివ్లో ఉన్నాయి. అన్ని మార్కెట్లు కూడా నిన్న పాజిటివ్లో ఉన్నాయి, రాత్రి కూడా పాజిటివ్లోనే ఉన్నాయి. కానీ ఈ రోజు మన మార్కెట్లు ప్రాఫిట్ బుకింగ్ జరిగినాయి. నిన్న పాజిటివ్ని ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ జరిగినాయి. ఎందుకు అంటే ఇవాళ వీక్లీ నిఫ్టీ ఎన్ఎస్సి అనమాట క్లోజింగ్ డే అదొకటి. కాబట్టి రేపొద్దున మళ్ళీ మార్కెట్లు పాజిటివ్లోనే ఓపెన్ అవుతాయి. ఎందుకంటే నిఫ్టీ అనేది ఓపెనింగ్ డే ఒకటి వీక్లీది. మళ్ళీ రేపు మధ్యాహ్నం, రేపు సాయంత్రం తర్వాత మళ్ళీ ఫాలో అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే వీకెండ్, ఫ్రైడే రిజల్ట్స్ రాలేదనేది ఒకటి. ఇక రెండోది ఈరోజు ఎందుకు ఒకటి ప్రాఫిట్ బుకింగు. నెంబర్ 2, ఇప్పుడు మన మోడీ గారు బ్రిటన్ పర్యటనలో ఉన్నారు. అక్కడ ట్రేడ్ డీల్ జరుగుతున్నాయి మనకి వాళ్ళకి. ఆ ట్రేడ్ డీల్ తోటి పాజిటివే ఉంది. ఆల్రెడీ చర్చలు జరిగిపోయినాయి. కాకపోతే మార్కెట్ అవర్స్ అయిపోయిన తర్వాత వస్తుంది. అది డిఫెన్స్ స్టాక్స్కి ఎక్కువ శాతం ఆర్డర్స్ రావడం, తీసుకోవడం జరిగింది. అంటే మనము రాబోయే రోజుల్లో డిఫెన్స్ ఏవైతే ఉన్నాయో వరల్డ్లో అంతకుముందు మనం దిగుమతి చేసుకునే వాళ్ళం, ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఎప్పుడు అయితే ఈ పహల్గాం గొడవతోటి బ్రహ్మోస్ ఇవన్నీ ఏవైతే మనము అంటే మన సత్తా ఏదైతే చూపించగలిగినమో వరల్డ్ కూడా ఇప్పుడు మనమే ఎక్స్పోర్ట్ చేసే దగ్గరికి వచ్చింది డిఫెన్స్. అందుకని డిఫెన్స్ స్టాక్స్ రేపు పొద్దున్నే బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటుగా ఈరోజు మీరు అన్నట్టుగా సెక్టార్లు ఏవైతే ఉన్నాయో పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు పెరిగినాయి, నిఫ్టీ హెల్త్ కేర్ పెరిగినాయి, ఫార్మా షేర్లు పెరిగినాయి, ఆటోమొబైల్, మెటల్స్ మాత్రం ఫ్లాట్గా ఉన్నాయి. ఇకపోతే బాగా పడిన వల్ల ఐటీ షేర్లు, ఈ నెక్స్ట్ కన్జ్యూమర్ గుడ్స్, కన్స్ట్రక్షన్ షేర్లు ఇవన్నీ బాగా ఫాల్ అయినాయి. మళ్ళీ ఇవి రివర్స్ అయితే రేపు పొద్దున. ఎందుకంటే ఎప్పుడైతే ఏ రోజైతే బాగా ఫాల్ అవుతాయో నెక్స్ట్ డే మళ్ళీ అవి అంటే ఇప్పుడు ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతాయి, నెక్స్ట్ డే ఏమవుతుంది అంటే పెరగడానికి రెడీ అవుతాయి అనమాట. అంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగినప్పుడు షార్ట్ కవరింగ్ వస్తాయి అనమాట. అంటే ఏమీ లేకుండా కూడా షార్ట్ చేస్తారు. తర్వాత ఏమవుతుంది, అవి షార్ట్ కవరింగ్ అంటారు. షార్ట్ కవరింగ్ వచ్చినప్పుడు మళ్ళీ షేర్లు పెరుగుతాయి. ఇవి ఈ సెక్టార్లు ఇవాళ. అయితే మనం గమనించాల్సింది ఏంటిది అంటే ఈ ఏవైతే లాంగ్ బిల్డప్లో ఉన్నాయి, ఇండియన్ బ్యాంకు, గ్లెన్మార్క్, అంబర్ ఎంటర్ప్రైజెస్, పీజీ, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, సుప్రీం ఇండస్ట్రీస్, ఇవి లాంగ్ బిల్డప్లో ఉన్నాయి. ఇక మనం చూస్తే సెక్టార్లు ఏవైతే ఉన్నాయో ఈ సెక్టార్లు ఇప్పుడు మాట్లాడుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండివిజువల్ షేర్స్కే బాగా ప్రాధాన్యత. ఇండివిజువల్ షేర్స్ అంటే ఏంటిది అంటే ఏవైతే బోర్డు మీటింగ్ రిజల్ట్స్ ఉన్నాయో ఆ రిజల్ట్స్ బాగున్న కంపెనీలు అన్నీ కూడా ఏవైతే ఉంటాయో వాటి మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ఏవైతే మన మార్కెట్లో ఎన్ని కంపెనీల రిజల్ట్స్ అంటే ఉదాహరణకి ఇప్పటికీ
ఎర్నింగ్స్ అంటాం. అంటే నీ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎర్నింగ్స్ అన్నమాట. అంటే ఇక్కడ 4761 కంపెనీలు ఓవరాల్గా రిజల్ట్స్ వస్తాయి. ఎప్పటి వరకు? ఆగస్టు 15 వరకు. ఈ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనము జూలై 24 ఉన్నాయి ఈ రోజు వరకు, అంటే నిన్నటి వరకు. ఈ రోజు ఇంకా అప్డేట్ కాలేదు, సాయంత్రం వరకు అప్డేట్ అవుతాయి. నాలుగు ఓకే. వేల ఏడు వందల అరవై ఒక్క కంపెనీల్లో 354 వచ్చినాయి ఇప్పటి వరకు రిజల్ట్స్. ఈ ఓకే. 354లో 208 పాజిటివ్లో ఉన్నాయి, 148 నెగిటివ్లో ఉన్నాయి. నెగిటివ్ లో ఉన్నాయి. మన పని ఏంటిది ఇప్పుడు? ఈ ఏవైతే మనం అబ్జర్వ్ చేస్తున్నామో మళ్ళీ మనకి వీటిలో ఒక ఫార్ములా ఉంటుంది. అంటే మనము ఏ ఏ కంపెనీలు పాజిటివ్ ఉన్నాయి, ఏ ఏ కంపెనీలు నెగిటివ్ ఉన్నాయి అనేది Q1 అనమాట. అంటే ఫస్ట్ క్వార్టర్ 25, 26 బెస్ట్ కంపెనీస్. ఈ వీటిల్లో ఓకే. ఇక్కడ మనకి 142 కంపెనీలు ఉన్నాయి ఇప్పుడు. ఏది మంచి ఉమ్. కంపెనీలు. మళ్ళీ ఉమ్. ఈ 142 కంపెనీల్లో ఈ ఫస్ట్ క్వార్టర్లో ఏదైతే బాగా హైయెస్ట్ ప్రాఫిట్ వచ్చిందో ఆ కంపెనీలు పెరుగుతాయి. ఉదాహరణకి ఇప్పుడు రిలయన్స్ ఉంది. రిలయన్స్ పోయిన సంవత్సరం ఫస్ట్ క్వార్టర్లో 17,445 కోట్లు వస్తే ఇప్పుడు 30,787 కోట్లు వచ్చింది. అంటే ఇప్పుడు ఎంత టాప్ లో పర్సెంటేజ్ ఉంది అని కదా సార్ మనకి రిలయన్స్. ఏమంటారు? ఇప్పుడు టాప్ లో ఉంది కదా సార్ రైట్ రిలయన్స్ రైట్. మనకి. అంటే రిజల్ట్స్ బాగున్నాయి అంటే ప్రాఫిట్ అవును. బాగుంది. ప్రాఫిట్ అవును. బాగుందంటే ఆ షేర్లు పెరుగుతాయని అర్థం. అవును. ఓకే. అవును. ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, 12,000కి 14,000. టీసీఎస్ ఉంది. అయితే వీటిల్లో సెక్టార్ వైజ్ ఉంటుంది. ఉదాహరణకి మనం ఇక్కడ కనుక సెక్టార్ కనుక చెక్ చేసుకుంటే ఏ సెక్టార్లో ఉంది అనుకోండి, స్టీల్ అనుకోండి, సిమెంట్ అనుకోండి, ఏ సెక్టార్ అనుకోండి, ఇన్సూరెన్స్, ఇలా మనం చెక్ చేస్తే ఉదాహరణకి ఇప్పుడు జేఎస్డబ్ల్యూ స్టీల్ ఉంది, బాగా రిజల్ట్స్ రావడం జరిగింది. వారి ఉంది, బాగా రిజల్ట్స్ రావడం జరిగింది. ఉదాహరణ మీకు ఇప్పుడు చూపిస్తా. ఉదాహరణకి వారి వారి రెన్యూబుల్స్ ఉంది. ఈ వారి ఉమ్. రెన్యూబుల్స్ వచ్చి క్వార్టర్స్ రిజల్ట్స్ చూస్తే ఇక్కడ మనకి జూన్ 2025 87 కోట్లు వచ్చింది. జూన్ 2024కి 28 కోట్లు అనమాట. ఇలా మనము ఉమ్. ఈ నెక్స్ట్ జేఎస్డబ్ల్యూ స్టీల్ మాత్రం హైయెస్ట్ వచ్చింది. ఉమ్. జేఎస్డబ్ల్యూ స్టీల్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి పోయిన సంవత్సరం జూన్లో 867 కోట్లు వస్తే ఈ సంవత్సరం 2,209 కోట్లు ప్రాఫిట్ రావడం జరిగింది. అంటే ఉమ్. నియర్లీ 8×3 = 24, అంటే 300, 270, 280% రిటర్న్స్ మనకి రావడం రిజల్ట్. జరిగింది. ఇలా అవును. మనము ప్రతిరోజు అప్డేట్ అవుతూ ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు ఇంకా లిస్ట్ ఒకటి ఉంది ఇక్కడ మనకి. మనము ఆ లిస్ట్ కనుక మనం గమనించినట్లయితే మనకి ఆ లిస్ట్లో ఏవేవైతే ఉన్నాయో అంటే ఈ రోజు వరకు అప్డేట్ చేస్తే ఇవి అన్నమాట. అంటే నువ్వు ఒక విశ్వాసం ఉంది అనుకోండి. ఉదాహరణకి పోయిన సంవత్సరం 2,84,00,000 వస్తే ఈ సంవత్సరం 133 కోట్లు వచ్చింది. ఉమ్. పర్సంటేజ్ ఎంత? 4,688% పెరగడం జరిగింది. స్టెర్లింగ్ ఓకే. అండ్ విల్సన్ ఉంది. పోయిన సంవత్సరం ఉమ్. 4,83 కోట్లు వస్తే ఈ సంవత్సరం 38 కోట్లు వచ్చింది. ఉమ్. 800% అంటే 800%. ఇట్లా దీంట్లో మనం అన్ని చూసుకోవచ్చు. అంటే రోజు అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇట్లా మనకి ఇప్పుడు టాప్ 20లో ఏవైతే ఉన్నాయో, ఎవరైతే ఇన్వెస్టర్లు ఉన్నారో ఇవి గమనించాలి. ఇవి గమనించి వీటిల్లో ఏవైతే ఉన్నాయో మళ్ళీ వీటితో పాటు ఇవి గ్రాఫ్ చూడాలి. ఉదాహరణకి ఇక్కడ వారి రెన్యూబుల్స్ ఉంది. వారి రెన్యూబుల్స్ వచ్చి 300% పెరిగింది. జేఎస్డబ్ల్యూ స్టీల్ ఉంది ఇక్కడ. ఇక్కడ జేఎస్డబ్ల్యూ స్టీల్ వచ్చి 254% ఉంది. ఈ 254%కి మనకి ఇక్కడ ఏంది గ్రాఫ్ ఉంటుంది. మనకి ఇక్కడ ఈ గ్రాఫ్ చూడాలి. ఇక్కడ ఉదాహరణకి జేఎస్డబ్ల్యూ స్టీల్ ఉంది. జేఎస్డబ్ల్యూ స్టీల్, ఈ జేఎస్డబ్ల్యూ స్టీల్ కనుక మనం గ్రాఫ్ చెక్ చేస్తే ఇప్పుడు ఇది మామూలుగా ఉంది కానీ పెరగడానికి రెడీగా ఉంది అనేది చూసుకోవాలి. ఫ్లాట్గా ఉంది అనమాట. ఇప్పుడు ఇట్లా మనం ఇప్పుడు సపోజ్ వారి ఉంది. వారి ఏదైతే ఉందో వారిని కనుక మనం రెన్యువల్స్ కనుక చూస్తే ఇక్కడ మనకి ఇది కూడా ఫాలో ఉంది. అంటే ఎప్పుడైతే ఇది బైలోకి వస్తుందో అక్కడ మనం బై చేయాలి. వాల్యూ ఉంది కానీ బై చేయాలి. ఓకేనా? యా సార్. ఆ, ఇది అన్నమాట ఈ రోజుకి. మనం మళ్ళీ ఇంకొక అప్డేట్స్ తోటి మళ్ళీ కలవచ్చు. సో ఎందుకు తగ్గింది అంటారు సార్? అంటే ఇప్పుడు తగ్గడానికి రీజన్స్ ఏమన్నా ఉన్నాయంటారా? ఇవే ఒకటో, ఆయన బ్రిటన్ పోయిండు, చర్చలు ఉమ్. అవుతున్నాయి కాబట్టి ఒకటి. అంటే ఉమ్. అప్రమత్తంగా ఉన్నారు అనేది. రెండోది వాళ్ళ ఉమ్. గురువారం వీక్లీ నిఫ్టీ క్లోజింగ్ కాబట్టి దాని వల్ల కూడా ఒక రీజన్ అవ్వచ్చు. ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అనేది ఒకటి. రెండోది ఉమ్. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కొంచెం హైలో ఉన్నాయి, అదొకటి రీజన్. యా. నాలుగోది ఎఫ్ఐఐలు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అవును. ఉన్నారో వాళ్ళు సెల్లింగ్ చేయడం జరుగుతుంది ఈ మధ్య. అంటే లార్జ్ క్యాప్స్ ని కొంటున్నారు వాళ్ళు. ఆ అందుకని అదొక రీజన్. ఇవన్నీ ఉమ్. రీజన్ తోటి ఇంకొకటి ఏంటిది, ఇక్కడ సెన్సెక్స్ కంటే కూడా ఇండివిజువల్ స్క్రిప్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. అంటే ఎస్. సెన్సెక్స్ పడటానికి రీజన్ ఏంటిది అంటే ఆ ఉన్న 30లో కనుక ఏవైతే లార్జ్ క్యాప్లు అంటే ఏవైతే వెయిటేజ్ అంటాం ఆ వెయిటేజ్ అవును. షేర్ కనుక పడిపోతే సెన్సెక్స్ పడుతుంది. కానీ అవును. వాల్యూ ఉన్న స్టాక్స్, ఇండివిజువల్ స్టాక్స్ అవి పాజిటివ్లోనే ఉంటాయి. ఉదాహరణకి మనము ఆ, ఇక్కడ కనుక అంటే ఒక లిస్ట్ కనుక మనం చూడగలిగినట్లయితే ఇప్పుడు
ఈ లిస్ట్లో మనం పాజిటివ్ ఉన్నటువంటివి జనరల్గా ఇక్కడ మనము ఎన్ని పాజిటివ్ ఉన్నాయి ఎన్ని నెగిటివ్ ఉంది అనేది చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది, చూపిస్తా. ఇక్కడ చూడండి 3058 ఎన్ఎస్సిలో ట్రేడ్ అయినాయి, 1111 అడ్వాన్సెస్, డిక్లైన్స్ 1863, అన్చేంజ్ 84. ఓకే. ఈ రోజు కూడా 52 వీక్ హై 72లో ఉన్నాయి. అవును. అంటే ఏంది, అప్పర్ సర్క్యూట్ 68 ఉన్నాయి. ఉమ్. మార్కెట్ పడితే 68 షేర్లు, ఇవి 72, అంటే 70 140 షేర్లు హైలోనే ఉన్నాయి. ఓకే. అంటే ఏంటిది, మార్కెట్ బాగుంది అని అర్థం, మార్కెట్ పాజిటివ్ ఓకే. ఉంది అని అర్థం. కానీ ఓకే. సెన్సెక్స్ పడింది, అది ఓకే. సెన్సెక్స్ ఓకే. పడటం అనేది ఏముంది, ఈ సెన్సెక్స్ లో షేర్లు కనుక ఏవైతే ఈ వెయిటేజ్ ఉన్నాయో ఇవి, ఉమ్. అంటే ఉదాహరణకి ఎల్ఎన్టీ అనుకోండి, ఐసిఐసిఐ, భారతీయ ఎయిర్టెల్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, రిలయన్స్, ఇవి ఫాలో అయిపోయినాయి అనుకోండి. ఇంకో రిలయన్స్ హైయెస్ట్ పడింది ఇక్కడ, టెక్ మహీంద్రా, అవును. ఇవి బాగా పడేటప్పటికి ఏమవుతుంది, ఆటోమేటిక్గా సెన్సెక్స్ పడిపోతుంది. సెన్సెక్స్ పడిపోతుంది. అవును. అంతే తప్ప వాల్యూ ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఎట్లా చూడాలంటే ఇలా చూడాలి. ఎలా, ఓకే. ఏవైతే అప్పర్ సర్క్యూట్ ఉన్నాయి 72 వీక్ హైలో ఉన్నాయి, అంటే ఉమ్. 140 షేర్లు ఇంకా ఇంకా ఈ రోజు కూడా హైలోనే ఉన్నాయని అర్థం. అంటే ఏ రోజు ఓకే. ఆ రోజు ఇవి కూడా తగ్గిపోయినాయి అనుకోండి. ఇప్పుడు సపోజ్ లోయర్ సర్క్యూట్ 54 ఉన్నాయి, అప్పర్ ఉమ్. సర్క్యూట్ 68 ఉంది, లోయర్ సర్క్యూట్ ఎక్కువైపోయి ఈ 52 వీక్లో ఎక్కువైపోతే అప్పుడు మార్కెట్ మనం ఆలోచించాలి. ఇక్కడ ఓకే. ఇది మాత్రం అడ్వాన్సెస్ డిక్లైన్స్ మాత్రం ఇవి కొనుక్కోవటానికి. ఎప్పుడైనా కానీ మనం ఏం చూడాలి అంటే ఈ అడ్వాన్సెస్ డిక్లైన్స్ ఏవైతే ఉంటాయో ఈ అడ్వాన్సెస్ డిక్లైన్స్ని బట్టి మనము ఆ, అంటే బైలోకి రావాలా సెల్లోకి రావాలా అనేది చూసుకోవాలి. ఓకే వాల్యూ ఉన్న సార్. స్టాక్స్ చూసుకొని కోవాలి. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.